మాజీ ఎంపీ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు మరో సంచలనానికి తెరతీశారు. 2021లో తనపై అక్రమంగా కేసు పెట్టి కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం జగన్తో సహా నాడు వైసీపీ సర్కార్లో కీలకంగా పనిచేసిన ఐపీఎస్లపైన ఫిర్యాదు చేయడంతో వారిపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై ఆనాడు జగన్ హత్యా ప్రయత్నం చేస్తున్నారంటూ రఘురామకృష్ణరాజుతో మా ఐ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చట్టాలు కూడా కొంత స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నాయి, ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తోంది. సో దీంట్లో అంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, గతంలో అందరికీ తెలిసిన విషయమే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ పరిచయం అక్కర్లేని పేరు రఘురామకృష్ణరాజు. ఆయన పైన హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అప్పుడు రఘురామకృష్ణరాజు కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసు ఎటకేలకు ఈ రోజు ఆ కేసును ఫైల్ చేయడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత. సో ప్రస్తుతానికి ఆయన పైన ఆ రోజు లాఠీలతో కొట్టారు, రబ్బర్ తో కొట్టారు, రబ్బర్ పైపులతో కొట్టారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికి ఎట్టకేలకు దీంట్లో మరి ముఖ్యంగా అప్పటి అధికారులతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా A3గా చేరుస్తూ ఈ రోజు కేసు ఫైల్ చేయడం జరిగింది నగరపాలెం పిఎస్ లో. ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు గారు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నమస్తే. రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా? అంటే రిటర్న్ గిఫ్ట్ అనే అనుకుంటాం కరెక్ట్ కాదు, బట్ డెఫినెట్ గా శిక్ష పడిన రోజు ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అని అనుకోవాలి. బట్ ఒక ఫైట్ చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ ఇది కొన్ని నెలలు, సంవత్సరాలు నడుస్తుంది. మీ మీద ఒక బైకాట్ కూడా జరిగింది, మిమ్మల్ని నిషేధించారు, నియోజకవర్గానికి రాకుండా నిషేధించారు. 4.5 సంవత్సరాలు నన్ను నిషేధించారు. 4.5 సంవత్సరాలు విధించారు. ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని చెప్తారా? హైదరాబాద్ లో మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లింది, ఆ రోజు మీ మీద చేసినటువంటి దాడి, హత్యాయత్నం చేశారంటూ కూడా మీరు కేసు పెట్టడం జరిగింది. ఏం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇదిగో ఇక్కడే మీరు ఎంటర్ అయినప్పుడు ఉన్న హాల్లోనే నేను కూర్చుని ఉండగా 14 మధ్యాహ్నం అరౌండ్ 2:33కి ఒకేసారి నా సెక్యూరిటీని రాకూడదన్నా కూడా గేటు దూకి ఒక 25 మంది ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించడం, విజయపాల్ అనే ఎడిషనల్ ఎస్పీ నేతృత్వంలో వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఎవరంటారు అరెస్ట్ అన్నారు, తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు మీరు, దేనికి వచ్చారు, మీ ఐడి ఏంటంటే చూపెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత గట్టిగా ఇన్సిస్ట్ వీఆర్ ఫ్రమ్ సిఐడి అన్నారు. తర్వాత బలవంతంగా ఎత్తి లిటరల్ గా ఫిజికల్ గా లిఫ్ట్ చేసి నన్ను వెహికల్ లో పడేశారు. ఆ విజువల్స్ అన్ని కూడా అప్పటికే మీడియా వెంటనే రావటం, ఆ విజువల్స్ అన్ని కూడా ఉన్నాయి. తీసుకెళ్లిన తర్వాత గుంటూరు సిఐడి హెడ్ క్వార్టర్స్ కాదు, గుంటూరు జిల్లాకి సంబంధించిన సిఐడి ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ తీసుకెళ్లి నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించారు. నేను నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, ప్రెమిసెస్ లో ఉంటారు అంటే ఉండటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్ ని పెడుతున్నాం, వాళ్ళు ఉంటారు కాపలాగా అని చెప్పి వాళ్ళు సడన్ గా బయటకు వెళ్ళిపోయారు. ముందు మీరు బయట ఉండండి, నేను తలుపు వేసుకుని పడుకుంటానని చెప్పా. ఓకే, వాళ్ళు అలాగే మీరు తలుపు వేసుకుంటానికి వీల్లేదు, మేము గదిలోనే కూర్చుంటాం అన్నారు. సరే అయితే గదిలోనే కూర్చోండి అని చెప్పి నేను నిద్రపోదాం అనుకునే సమయంలో ఒక సింగిల్ కట్ మంచం ఉంది, ఆ సమయంలో వీళ్ళు మేము ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాం అన్నారు. సరే వెళ్ళి వచ్చాక చెప్పండి నేను తలుపు వేసుకుంటాను అన్నా. లేదు జస్ట్ మళ్ళీ మీరు పడుకోవటం లేవటం ఏం అక్కర్లేదు, అంతా కిందంతా సెక్యూరిటీ మా ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఇది కదా, తలుపు వేసుకోక్కర్లేదు అన్నారు. నమ్మేశారు. వీళ్ళు వెళ్ళిన 2 నిమిషాలకి ఒక 5గురు వచ్చారు. ఇలా పెద్ద కర్చీఫ్ కట్టేసుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ కొంచెం కెట్స్ వేసుకుని ఆ జీన్ ప్యాంట్ టైప్ లోనే ఉన్నారు, టీ షర్ట్. సో మీకు అనిపించింది వచ్చింది పోలీసులు అని? అది వెరీ క్లియర్, ఒక క్రికెట్ కిట్ లాగా ఉంది. అది తీసి అందులోంచి ఒక వెదురు కర్ర
లాఠీ లాగా, నాట్ నల్ల లాఠీ, వెదురు లాఠీ. ఇంకొక దానికి క్రికెట్ హ్యాండిల్ లాగా ఉండి ఒక రబ్బర్ ఉంది. దట్ ఈస్ థిక్కర్ దాన్ ద ట్యూబ్ అండ్ థిన్నర్ దాన్ ద టైర్. సో కాలు కట్టేసాడు, ఒక తాడు తీసాడు, నడికేస్తాడేమో అనుకున్నాం. కాలు కట్టారు. ఇంకో తాడు ఏమన్నా చేస్తాడా, లేకపోతే ఫ్యాన్కి ఏమన్నా ఉరేస్తాడా, కాలు కట్టేసి నాకు అర్థం కాదా క్షణం. కాలు కట్టి ఒకడు వచ్చి చేతులు పట్టుకున్నాడు. అవి తీసి ఓ పక్క కర్ర ఇలా కొట్టి తీసిన వెంటనే అరికాళ్ళ మీద రబ్బర్ బెల్ట్. ఇంకొకడు షూట్ చేస్తున్నాడు. కొట్టింది మొత్తం వీడియో రికార్డ్ చేసి వరకు చూపిస్తున్నారు జగన్కి. సో తర్వాత ఒక 20-30 సార్లు కొట్టి ఆ కట్టు తీసి చుట్టూ, ఆ గదిలో కొంచెం పెద్ద రూమ్ అది, ఆ చుట్టూ నడిపించారు. నేను గోడ సపోర్ట్ తోటి, అప్పటికే కాళ్ళు పూరిల్లా వాసాను, అలా సపోర్ట్తో నడిచా. ఈసారి ముందు ఎలకెళ్ళ పడుకోబెట్టి కొట్టి నన్ను బోర్లా పడుకోమన్నాడు. సో మళ్ళీ కాళ్ళ మీద కొట్టారు, మళ్ళీ ఓ రౌండ్ వేయించారు. ఆ తర్వాత మూడోసారి మళ్ళీ ఎలకెళ్ళ పడుకోమన్నారు. ఆ మూడోసారి పడుకుని ఒక 10-12 సార్లు కొట్టాక సడన్ గా ఒకటి నా చెస్ట్ మీద హఠాత్తుగా కూర్చున్నాడు. అప్పటికే నాకు సర్జరీ అయింది. సో ఇప్పటికీ కూడా ఉంటుంది ఈ పచ్చు బైపాస్. చూపట్నా? చూపించు. సర్జరీ వర్కలు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. బైపాస్ జరిగిందా మీకు? ఓపెన్ హార్ట్ జరిగింది. ఇదిగో అంటే ఈ సర్జరీ జరిగిన తర్వాత జరిగిన 4వ నెలలో మిమ్మల్ని ఛాతి పైన కూర్చొని కొట్టారు. జరిగిన 4వ నెలలో. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే, తర్వాత నాకు ద్వారా వచ్చింది, ఏ థాట్, ఈ టార్చర్ కి నేను గుండె చచ్చిపోతాను. డైరెక్ట్ గా గుండెల మీద కూర్చుంటే సర్జరీ అయింది కదా, హఠాత్తుగా కూర్చుంటే అంటే ఫిజికల్ గా డామేజ్ కనపడకూడదు వాళ్ళకి ఇక్కడ. రైట్. ఆ ప్రెషర్ ఇక్కడ కూర్చుని ఒత్తిడికి గురైతే, ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి మామూలుగా అరెస్ట్ చేస్తే నేను ఆందోళనకు గురై హార్ట్ స్ట్రోక్ వచ్చిందని క్రియేట్ చేద్దామని చనిపోయినట్టుగా చేయాలి అనేది వాళ్ళ ఆలోచనట. ఆ రకంగా హత్యా ప్రయత్నం చేశారు. నేను అదే నా ఆఖరి రోజని అనుకున్నా, నా పుట్టినరోజే. సో ఇదంతా జరిగిన సీన్ మొత్తం చూస్తే మిమ్మల్ని ఆ కర్రలు తాళ్లు తెచ్చిన దాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని చంపేస్తున్నారని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు ఫిక్స్ అయ్యా. మెడకేస్తాడు అనుకున్నా, కాళ్ళకి కట్టాడు, ఇంకో తాడు తీసి మెడకేస్తాడేమో అనుకున్నాను. బట్ కొట్టి మళ్ళీ ఆ తర్వాత ఇంకా మళ్ళీ నడిపించకుండా యాంగిల్ బాగా కుదిరింది వాళ్ళకి. తల ఎలా పడి కాళ్ళు ఎలా వచ్చినాయి. ఇంకా దాంతో అదే యాంగిల్లో 4th టైం 5th రౌండ్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు ఉండన్నా, మంచినీళ్ళు ఈ నీళ్ళు తాగితే మామూలు నీళ్ళు, కోల్డ్ వాటర్ తాగితే సస్తారా, వేడి నీళ్ళు తాగాలి, ఆ టైప్లో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. భాష ఇట్లనే ఉందా, అరే తురే అనుకుంటానే మాట్లాడుతున్నారా? అంటే అసలు చెప్తే టీవీ ప్రేక్షకులు మహిళలు చూస్తారు, అసభ్యంగా ఉంటుంది. ఆ భాష అసలు భరించడం. గోదావరి వాళ్ళు మామూలుగానే కొంచెం బూతులు మాట్లాడతారు, మేమే భరించలేని భాష మాట్లాడారు వాళ్ళు. చాలా హారబుల్ అది. సో తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు, చూశాడు. అది వేరు, మీరు రచ్చబండ ఫాలోవర్ని, మీ ఫ్యాన్ని, చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్, కాళ్ళ మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది, అవి ఫ్లో అయ్యి హార్ట్కి రీచ్ అయితే 2-3 డేస్లో విల్ కొలాప్స్, చనిపోతారు, బ్లడ్ థిన్నర్స్ వాడండి మీరు ఇమీడియట్గా అన్నారు. అప్పుడు చూపెట్టాను రా, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇక్కడ కూర్చున్నారు, నేను ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాను, ఇప్పుడేమో మందులు ఇవ్వలేదు, ఇప్పుడు నేను తెప్పించుకుంటాను మందులు, నేను కంటిన్యూ మై మెడికేషన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తర్వాత బీపీ ఎంత ఉందన్న 160/110 ఉందన్న. తర్వాత కాగితం మీద రాశాడు 120/80 అని. ఏంటి రాయదన్నా? అదే రాయమని చెప్పారండి. పైనుంచి ప్రెజర్ ఉంది డాక్టర్లకు కూడా, అందుకే అసలు రిపోర్ట్ లో కూడా పెద్ద గాయాలు లేవని చెప్పి మీ పైన రిపోర్ట్ చేయడం జరిగింది. పెద్ద గాయాలు కాదు, అసలు లేవని రాశారు, గాయాలు లేవని చెప్పారు. 120/80 అని చెప్పి రాశారు. అన్యాయం కాదంటే సార్ చంపేస్తామంటున్నారు సార్ వాళ్ళు అని చెప్పాడు డాక్టర్. ఆ డాక్టర్ ఎవరు వచ్చాడో అక్కడ రికార్డులో ఉంటుంది, అతను నా ఫ్యాన్ అని కూడా చెప్పాడు, రచ్చబండ ఫాలోవర్. ఆ తర్వాత
ఈ కాళ్ళ మీద దెబ్బల గురించి రాయమ్మా అన్న. నువ్వు క్లాట్స్ అన్ని చూసావు కదా అని. కాళ్ళ వంక చూడొద్దని చెప్పారండి అని చెప్పాడు. ఏం చేయాలి నేను? వేర్ అప్ టు సంథింగ్. ఆ తర్వాత దిలీప్ కుమార్ అని ఒక డిఎస్పీ వచ్చాడు. వాడు ఒక రాంగ్ రిపోర్ట్ తయారు చేసుకొచ్చాడు. నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇలాగా వర్గాల మధ్యన చిచ్చు పెట్టడం తప్పు అనేదో నేనేదో ఒప్పుకున్నట్టు పెడితే ఇది రాసిందంతా నాన్ సెన్స్ అని చెప్పి నేను రాశాను. లాస్ట్ పేజ్ మార్చి మళ్ళీ ఇంకో పేజ్ తీసుకొచ్చాడు. నిన్న రాత్రి ఎలా బతికావు ఇవాళ రాత్రి అన్నాడు. సంతకం పెట్టకపోతే నేను మళ్ళీ అదే రాశాను, ఏదైనా చేసుకోవాలి. మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు మళ్ళీ భయపెట్టాలని చూశారు. కొంచెం క్వైట్గా ఉన్నా కోర్టుకు వెళ్ళేటప్పుడు. వెళ్ళిన వెంటనే మీడియాకి నా కాళ్ళు చూపెట్టి జడ్జికి మ్యాజిస్ట్రేట్కి మొత్తం అంతా ఉన్నదన్నట్టు రాసి ఇచ్చేయటం జరిగింది. ఈలోపు సైమల్టేనియస్గా హైకోర్టులో కూడా మా ఆదినారాయణరావు మూవ్ చేశారు, సీనియర్ కౌన్సిల్. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపి పలానా వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు 3 కలిపి ఇన్వెస్టిగేట్ చేయాలి అని రాశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉన్నదన్నట్టు రాసినట్టుగా తెలిసింది నాకు. తర్వాత ప్రభావతి అని చెప్పి ఆ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రభావతి భర్త లీగల్ కౌన్సిల్ నాకు తెలిసి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఎంపీ కూడా ఇన్వాల్వ్ అని తెలిసింది. తర్వాత తెలుస్తాయి అన్ని. మొత్తం మీద రాంగ్ రిపోర్ట్ అయితే కోర్టు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇమ్మంటే ఒరిజినల్ రిపోర్ట్ చూసి వీళ్ళు కంగారు పడి మళ్ళీ రిపోర్ట్లు మార్చి రాత్రి సాయంత్రం 6 గంటలకి రిపోర్ట్ ఇవ్వటం. మేము ఇంత ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆల్రెడీ జైల్లో పెట్టేసే ఉన్నారు. పిలిపించండి అంటే ఇప్పుడు జైలు నుంచి ఎలా తీసుకొస్తాం? 5 గంటలకి కావాలని ఇది వస్తుందని నన్ను. సో టెక్నికల్ గా వాళ్ళు వెళ్తున్నారు అంత కావాలని అన్ని వైలేషన్ కావాలి చేసింది. బట్ ఒరిజినల్ డాక్టర్ రిపోర్ట్లు కూడా ఉన్నట్టుగా నాకు తెలిసింది. అది నాకు గుంటూరు డాక్టర్లో చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఎంక్వైరీలో వాళ్ళని ఒరిజినల్ రిపోర్ట్స్ ఎవరు రాశారు, ఒరిజినల్ డాక్టర్ ఎవరు, ఇవన్నీ వచ్చేస్తాయి. వీళ్ళు ఏంటంటే అనుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వం కలకాలం ఉండిపోతుంది అనుకున్నారు. అందుకని ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. బట్ ఈ లెక్క చూసుకుంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి మీ పైనే ఇంత అమానుషంగా దాడి చేయడం జరిగింది. కాళ్లను వాసేలాగా రక్తం గడ్డగట్టేలా కొట్టడం జరిగింది. ఛాతికి మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. మీలాంటి వాళ్ళ పైన ఇట్లాంటి రక్షణ లేకుండా ఒక విఐపి ప్రోటోకాల్ అటువంటి వ్యక్తి పైన ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జరిగాయి. మీరు చాలా సందర్భాల్లో అన్నారు కూడా, డెడ్ బాడీని డాక్టర్ సుధాకర్ విషయమే కానీ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మీరున్నారు. సో ఇవన్నిటిని బయటికి తీసుకొచ్చి వీళ్ళందరికీ కఠిన శిక్షలు పడేటువంటి ప్రయత్నాలు ఈసారి ఈ ప్రభుత్వంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% జరుగుతుందని అనుకుంటున్నాను. సో మీ పైన చేసినటువంటి దాడి విషయంలో అధికారులతో పాటు A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందా? అరెస్ట్ జరుగుతుంది అనుకోవాలా? జరిగితే నిజాలు వస్తాయి. బట్ జగన్మోహన్ రెడ్డి మరి దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలని మరి ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటాడు, చూడాలి. బట్ రఘురామకృష్ణరాజు గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పార్లమెంట్ లో కూడా ప్రివిలేజ్ మోషన్ వేయడం జరిగింది మీ కేసు సంబంధించి. సో దానికి సంబంధించి ఈసారి మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఏమైనా రియాక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? థియరిటికల్ గా ఇప్పుడు నేను అక్కడ సబ్మిట్ కానప్పుడు స్టిల్ వెదర్ దే కెన్ పర్స్యూ ఆర్ నాట్ అనేది తెలుసుకోవాలి. నేను రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత స్పీకర్ అందరూ అందుబాటులో ఉంటారు. ఐ హ్యావ్ టు మేక్ ఏ ట్రిప్ ప్రొవైడెడ్ దేర్ ఇస్ నో క్లాష్ బిట్వీన్ మా అసెంబ్లీ అండ్ లోక్సభకి. మా అసెంబ్లీ కూడా అదే తారీఖు నుంచి ఉండొచ్చు అని అన్నారు. అదర్వైజ్ ఐ వుడ్ బి దేర్ ఫర్ ఆల్మోస్ట్ 4-5 days అండ్ పర్స్యూ చేసి ప్రయత్నం చేస్తా అక్కడి నుంచి కూడా. బట్ ఇక్కడ ఎలా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి బహుశా అవసరం ఉండకపోవచ్చేమో కూడా ఆలోచించాలి. మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే
మీ పైన జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరున్నప్పుడు చేసినటువంటి అరెస్ట్ కాదు, హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అరెస్ట్. సో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఉన్నటువంటి బంధం మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేటీఆర్, సో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారా? సో ఈసారి కేటీఆర్ ఏమన్నా మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారా? భావన అవసరం లేదు, నాకు తెలుసు ఉందని. సో కేటీఆర్ హస్తం ఉంది మీ అరెస్ట్ వెనకాల. అంటే కోఆపరేషన్ హస్తం అంటే ఈ కోఆపరేటెడ్ విత్ జగన్మోహన్ రెడ్డి. సో మరి ఇక్కడ అధికారుల పైన గానీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం పైన ఆ రోజు వ్యవహరించిన ప్రభుత్వం పైన గానీ ఏమన్నా మీరు ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు? వాళ్ళు ఒక కేసు పెట్టి తీసుకొచ్చారు, ఆ కేసు అక్రమ చూడవలసిన బాధ్యత ఇక్కడ అధికారులది కాదు. బట్ ట్రాన్సిట్ వారెంట్లు ఇటువంటివన్నీ చూసుకోవాలి, వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. బట్ ఇట్స్ ఓకే. అదే రామోజీరావుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ అసిస్టెంట్ ఒకతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత కూడా ట్రాన్సిట్ వారెంట్ లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారు. మరి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అవసరమైనప్పుడు నాకు ట్రాన్సిట్ వారెంట్ కావాలి. సో అన్ని వైలేట్ చేశారు. అప్పుడు ఇక్కడ యువరాజు, అక్కడ మహారాజు కమ్ యువరాజుకి కోఆపరేట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికీ కేటీఆర్ వ్యాఖ్యల్లో గానీ కేసీఆర్ వ్యాఖ్యల్లో గానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు అసలు ఎట్లా ఓడిపోయారో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక సంభ్రమాశ్చర్యంలో ఉన్నారు. సో దీనిపైన మీ కామెంట్? అంటే కేసీఆర్ గారికి సంభ్రమాశ్చర్యాల్లో ఉన్నారు అంటే ఐ క్యాన్ బిలీవ్. ఎందుకంటే నా దృష్టిలో సమ్హౌ ఐ లైక్ కేసీఆర్ గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడు అని చెప్పి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారు మైట్ నాట్ హావ్ బీన్ అవైలబుల్ లైక్ జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎనీ, బట్ తెలంగాణ ఇంప్రూవ్ అయింది కాదన్నా. అక్కడ ఆంధ్ర నాశనం అయింది, అక్కడ నాశనం అండ్ arrogant. Here he might have been arrogant, but there is no destruction according to me. I may be wrong, ఎందుకంటే నేను ఎక్కువ ఢిల్లీలోనే ఉన్నా. But there is no destruction తెలంగాణలో. ఓన్లీ arrogance అయితే ఉంది, ఎమ్మెల్యేలను కలవకపోవటం ఇదంతా. అక్కడ అదే arrogance తో పాటు డిస్ట్రక్షన్ ఉంది. అభివృద్ధితో పాటు arrogance ఉన్నా కూడా క్షమించలేదు అంటే ఒక ఓటరు జగన్మోహన్ రెడ్డిని క్షమించే పరిస్థితి లేదు, చాలా దారుణంగా ఓడిపోతాడని నేను చెప్తానే ఉన్నా. చాలా సందర్భాల్లో అంటున్నా. సో కాబట్టి కేసీఆర్ గారు మరి అనుకుని ఉండకపోవచ్చు, కేటీఆర్ గారు పాపం అనుకుంటే అనుకుని ఉండవచ్చు. సో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాత చిట్టా మొత్తం తీస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ అనేది లేకుండా చేయాలన్నట్టు ఒక కృత నిశ్చయం ఈసారి కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందా? నాకు తెలిసి ఒక పార్టీగా ప్రతిపక్షం గాని ఇంకో పార్టీ గాని ఉండకూడదు అనుకుంటాం కరెక్ట్ కాదు, కానీ ఉండకూడదు అని ప్రజలు తీర్పిచ్చారు. దానికి మా పార్టీ గాని మా కూటమి ప్రభుత్వం గాని ఏమి చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు చేస్తే అది జరిగేది కాదు, అది చేయాల్సింది ప్రజలు, చేయగలిగింది ప్రజలు చేసేశారు. సో కాబట్టి పార్టీలు ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం లేదు. అంటే రాజకీయం వేరు, రఘురామకృష్ణరాజు గారు, వ్యవస్థ వేరు. సో వ్యవస్థ సిస్టమ్ పని సిస్టమ్ చేసుకుంటూ వెళ్ళాలి, రాజకీయం పరంగా చేసుకుంటూ ఉండాలి. మీ విషయంలో రాజకీయంగా వ్యవస్థలు చిన్న భిన్నమై వ్యవస్థలు తప్పుదారులు రావడం జరిగింది. సో ఆ వ్యవస్థలకు సంబంధించి ఒక రెడ్ బుక్ మీరు మెయింటైన్ చేయడం జరిగింది. లోకేష్ గారి యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా వేటు వేస్తాం అనుకుంటే ఈ రోజు మీ కేసు అనేది ఒక కొబ్బరికాయ కొట్టినట్టేనా? అంటే ఈ క్యాండిడేట్లు మరి ఆయన రెడ్ బుక్ లో ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు, బట్ డెఫినెట్ గా తప్పు చేసిన వారిని శిక్షించాలి అనే లోకేష్ గారి సిద్ధాంతం కరెక్ట్. అక్రమంగా రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళని శిక్షించబడాలి అనేదే లోకేష్ గారి రెడ్ బుక్ సిద్ధాంతం. సో కాబట్టి అది కరెక్ట్ సిద్ధాంతం అనేది నా నమ్మకం. ఇది ఆ బుక్ లోంచి వచ్చిన పేరా కాదా అన్నది నాకు తెలియదు. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద బుక్ చేసిన కేసు. మీ దృష్టిలో ఆయన సదుద్దేశానికి దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ కనుక మీ దృష్టిలో ఇట్లాంటి రెడ్ బుక్ ఏమైనా ఉందా? ఇంకా అధికారులు ఆ రోజు ఎవరెవరు ఎట్లాంటి వ్యవహార శైలి ఉంది, ఎవరెవరిపైన యాక్షన్ తీసుకోవాలి అట్లాంటి? నా దగ్గర నాది ఓపెన్ బుక్, రెడ్ బుక్ వైట్ బుక్లే ఉండవు.
ఆ ఓపెన్ బుక్ లో నేను చెప్పాల్సిన అన్ని 4.5 సంవత్సరాల పాటు ఐ హావ్ ఎడ్యుకేటెడ్ ద పీపుల్ అబౌట్ ద అట్రాసిటీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పీపుల్ గాట్ ఎడ్యుకేటెడ్ అండ్ దే హావ్ డిసైడెడ్ హూమ్ టు ఓట్, హూమ్ నాట్ టు ఓట్. సో అక్కడ ఆ ఓపెన్ బుక్ తన పని తను నిర్వర్తించింది. ఇది అక్రమంగా నా మీద నన్ను కడతీర్చాలని చేసిన కుట్ర కాబట్టి దీని మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. నాకు ఎవరి మీద కూడా రెడ్ బుక్లు ఇలాంటివి లేవు. ఓపెన్ బుక్ పాలసీలో ఉన్నది ఒక ఏక వ్యక్తి పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఆ పాలన నుంచి ప్రజల్ని కాపాడాలి అనే నా ప్రయత్నం ఆ ఓపెన్ బుక్ అనబడే రచ్చబండ ద్వారా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా నాకు ఏ బుక్ అక్కర్లా, నాకు ఈ కేసు నేను ఇది తప్పు పడితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఇంకా తప్పు చేసే సాహసం చేయరు. అది ఆ రోజు మీరు అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు మహారాజ్ అంటూ మాట్లాడారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మహారాజుకు కుర్చీ కూడా లేకుండా చేశారు ప్రజలు. బట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేతిలో అధికారులు వ్యవస్థ ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లోనే ఉన్నారు. సో మళ్ళీ అట్లాంటి రివెంజ్ ఏమైనా ఈసారి ఉంటుంది అనుకోవాలా? సేమ్ మీ పైన జరిగినటువంటి దాడికి రివెంజ్ ఏమైనా ఉంటుంది అనుకోవాలా? నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రివెంజ్ టైప్ వ్యక్తులు కాదు, ఉండకూడదు కూడా. రివెంజ్ అనేది ఉండకూడదు, చర్యకు ప్రతి చర్యలా ఉండకూడదు. అటువంటి చర్యలు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి. సో దానివల్ల అటువంటి చర్యలు మళ్ళీ ఎవరో కూడా తీసుకునే అవకాశం లేకుండా చూడాలి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైన ఆర్ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత సిద్ధాంతమైన ఆయన ఎప్పుడూ కూడా ప్రతీకారానికి దూరమే, హింసకి కూడా దూరమే. ప్రతీకారానికి దూరం, హింసకు దూరం పదాలు బాగున్నాయి. బట్ వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో కరకట్ట మీద ఉన్నటువంటి భవనాన్ని కూల్చింది. మొట్టమొదటి దాడి కూల్చివేత చంద్రబాబు నాయుడు వారి బిల్డింగ్ పైన. సో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ మొదలయ్యే రోజే అటు వైసీపీ కార్యాలయాన్ని కూలగొట్టడం జరిగింది. సరే, అక్రమ కట్టడం కబ్జా చేశారు, 10 ఎకరాలకు ల్యాండ్ తీసుకున్నారు, 2 ఎకరాల్లో కట్టాల్సిన 10 ఎకరాల కబ్జా వెనకాల ఉంది కాబట్టి కూల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ అంశం ఒకటైతే, మీ పైన జరిగినటువంటి ఒక హేయమైన దాడి ఒకటైతే గనక ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది, నెలల కొద్దీ జైల్లో పెట్టడం జరిగింది. ఈ 2 అంశాలు ఒకటైతే గనక నారా లోకేష్ ని ట్రోల్ చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అనడం కూడా జరిగింది. సార్, మీరంతా ఎవరంటే బాధితులంతా కలిసి ఈ రోజు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మీకు ప్రధానమైనటువంటి శత్రువు జగన్మోహన్ రెడ్డి. సో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి రాజకీయాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకుంటున్నారుగా చట్టపరంగా. ఇప్పుడు ఆఫీస్ మీద దాడి చేశారు, సో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కన్నవరంలో ఏదో దాడి చేశారు, వాళ్ళు కొంతమంది పారిపోయారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇవాళ నా కేసు మీద ఎఫ్ఐఆర్ అయింది, బహుశా దీని మీద కూడా చర్యలు ఉంటాయి. సో ఏదైనా చట్టపరంగానే చేస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే పేర్లు టైటిల్స్ ఎలా ఉన్నా దట్ షుడ్ బి ద పాలసీ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద రైట్ స్టెప్స్. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు చేస్తారు, బట్ చట్టపరంగా చేస్తారు. అనుకున్నది చేయటం కాదు, చట్టపరంగా తప్పు జరిగింది, దానికి శిక్ష పడాలి. అనుకున్నది చేయటం కాదు, కావాల్సింది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు తన పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఎట్టకేలకు ఈ రోజు కేసు ఫైల్ కావడం జరిగింది. సో చట్టం తన పని తాను చేసుకెళ్తూ ఉంటుంది, బట్ ఎట్టి పరిస్థితుల్లో రివెంజ్ మాత్రం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీకాంత్, ఐ న్యూస్, హైదరాబాద్.